యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? హల్లెలూయా. దేవుడు మనకు ఒక నూతనమైన దినాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మన దేవుడికి ఎంతో కృతజ్ఞతలము. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేదు, కానీ దేవుడు ఈ శ్రేష్టమైన మంచి దినాన్ని చూడటానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మరి లెంట్ అనే మాట, లెంట్ డేస్ పాటిస్తున్నారు కదా. లెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే స్ప్రౌట్, స్ప్రింగ్ అవుట్ అని అర్థం. లేకపోతే చిగురించట, ఫ్లరిషన్ కూడా అర్థం అంట, ఫ్లైన్ కూడా అర్థం అంట. దేవుని బిడ్డలారా, మరి అవును, ఈ దినాల్లో మనం చిగురించాల్సిన వారమై ఉన్నాం. చిగురించడానికి యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన చెప్తున్నాడు. ఎప్పుడు ఎలాగ మనం చిగురిస్తామని. చిగురించడం అంటే మరలా నూతన జన్మం ఎత్తటం, మరలా పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్న సమకూర్పు. చిగురించడం అంటే అర్థం ఏంటంటే కొత్త జీవితం అర్థం. చిగురించడం అంటే అర్థం ఏంటంటే మన పైకి ఎదగటం అని అర్థం. అవును, మీరు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందటానికి, చిగురించడానికి యోబు అంటున్నాడు, నీటి వాసన ఆ ఎండిపోయిన వాటి మీద తగిలితే అది చిగురిస్తే అంటున్నాడు. ఆ నీళ్ళు అనేది మొదటిగా నేను 2 రోజుల క్రితం వాక్యం అన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ అంటున్నాను. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళకు పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి చచ్చిపోయిన స్థితిలో ఉన్నా దాన్ని బ్రతికించగలిగిన సమర్థుడు, శక్తివంతుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు. రోమాపత్రిక 8:11 ప్రభు అంటున్నాడు, సావునికి లోనైన మన శరీరాన్ని కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చిగురిస్తాడంట. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును మృతులో నుండి లేపిన ఆత్మ అంటున్నాడు ఆ 8:11. అవును, యేసు చనిపోయి తిరిగి లేవటానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే సావునకు లోనైన మన శరీరాన్ని కూడా జీవింపచేస్తాడంట. కాబట్టి మన జీవితంలో ఈ దినాల్లో పరిశుద్ధాత్మ యొక్క కార్యం మీ డీప్గా, మీ హృదయంలో, మీ జీవితంలో డీప్గా క్రియేట్ చేయాలి. ఎంత డీప్గా క్రియేట్ చేయబోతుందో గ్రహించగలుగుతాం. నీటి వాసన తగలాలి. ఇదే నా ప్రార్థన. ఆ నీళ్ళు అనేది పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తున్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఎలాగా చిగురింపచేస్తాడంటే పరిశుద్ధాత్మ నీళ్ళు మనలోనికి తగలగానే పశ్చాత్తాపం మనకు కలుగుతాయి. అవును, యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 చదివితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనల్ని ఒప్పింపచేస్తాడంట. ఆ ఒప్పింప చేయటం మన జీవితానికి దేవుని బిడ్డల ప్రధానమైన కారణం అవుతుంది. మనల్ని కడిగి శుద్ధీకరించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనల్ని బలపరుస్తాడని రాయబడి ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. మనల్ని దేవుడు ఆత్మీయంగా బలపరుస్తాడు. అప్పుడు ఆ బలపరచబడినప్పుడే మనం సాక్షులు అవుతాం. అదే మనం చూస్తున్నాం. యెరూషలేములో మొదటిగా సాక్షిగా దేవుడు నిలబడతాడంట. యెరూషలేం అంటే సంఘంలో, యూదయ అంటే తర్వాత యూదయాలో మన సాక్షిగా నిలబడతాడంట. యూదయ అంటే దేవుని బిడ్డలారా సేవకుల మధ్యలో మన సాక్షిగా నిలబడతాడు. తర్వాత మనం చూస్తే సమరియా అంటే దేవుని బిడ్డలారా దిగజారిపోయిన వాళ్ళు, భ్రష్టత్వం పట్టిన వాళ్ళ మధ్యలో కూడా సాక్షి నిలబడతాడంట. తర్వాత బూదిగంధం అని రాయబడి ఉంది. బూదిగంధం అంటే అన్యుల మధ్యలో కూడా మన సాక్షి నిలబడతాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యం అలా ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంతగా బలపరుస్తాడు. ఈరోజు ఆ నీళ్ళని పరిశుద్ధాత్మ జీవితం, పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకాలని కోరుతున్నాను. అప్పుడు ఈవెన్ చచ్చిపోయిన దేహాలు కూడా జీవం వచ్చేస్తాయి. మృత దేహాలు కూడా అభిషేకం వచ్చేస్తాయి. ముయ్యబడిన గర్భానికి కూడా థ్యాంక్ యూ లార్డ్ దేవుని యొక్క శక్తి తాకేస్తాయి. పుట్టు గుడ్డివాణ్ణి మృత రాసి స్వస్థ పొందుకొని లేదు, శిలోవముకి వెళ్ళి కడుక్కోవాలన్నాడు. శిలోవం అంటే పంపబడిన వారిని అర్థం. దేవుని బిడ్డలారా, ఆయన పంపబడ్డాడు. ఆ శిలోవములు వెళ్ళి కడుక్కోనే చూపు వచ్చేస్తుంది. ఈరోజు ఆ శిలోవం పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి శక్తి మిమ్మల్ని తాకుతుండగా, పరిశుద్ధాత్మ మహిమ మిమ్మల్ని తాకుతుండగా మీకు అద్భుతం జరగబోతుంది. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
ఇప్పుడే మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. ఇప్పుడే నూతనమైన కార్యం జరిగించండి ప్రభా. దేవునికి మహిమ తాకనగాక, యేసుక్రీస్తు ఒక శక్తి మమ్మల్ని తాకనగాక, మీరు చిగురించనగాక. యేసునామములో చిగురింపు, యేసునామములో చిగురింపు, యేసునామములో చిగురింపు, యేసునామములో చిగురింపగలనగాక. మీ జీవితాన్ని దేవుడు కంప్లీట్గా మార్చినగాక. అద్భుతం జరిగినగాక. ఈరోజే ఇప్పుడే అద్భుతం జరిగినగాక. మేలు చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మళ్ళీ దీవించనగాక. మీ వాగ్దానం యెహోషువ 3:5 ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.